హలో హలో మై రౌడీ బాయ్స్. మొత్తానికైతే కింగ్డమ్ మూవీ అయితే చూసేసాను ఎట్టకేలకు. సినిమా పాజిటివ్ వచ్చేస్తే పాజిటివ్ లో సినిమా గురించి పాజిటివ్ మాట్లాడుకుందాం. ఫస్ట్ పాజిటివ్ వచ్చేటప్పటికి సినిమాలో అంతా సినిమా బీజిఎం గానీ ఇంకోటి సినిమాటోగ్రఫీ గానీ ఎక్కడ కూడా సినిమాలో గ్రీన్ మ్యాట్ అనేది కనిపించదు. అంతా లైవ్ లొకేషన్స్ లోనే ఉంటుంది సినిమా అంతా. ఓవరాల్ గా ఈ కాన్సెప్ట్ అయితే బాగుంది. ఎక్కడ గ్రీన్ మ్యాట్ పెట్టకుండా లైవ్ లొకేషన్స్ లో. ఇంతకుముందు చాలా మూవీస్ చూసాం మనం, గ్రాఫిక్స్ అంతా బాగుండేది కాదు. ఈ మూవీలో గ్రాఫిక్స్ కొంచెం మెచ్చుకోవచ్చు. ఎక్కడ కూడా సింపుల్ గా ఉంటుంది సినిమా అంతా. ఓవరాల్ గా మామూలుగా ఉంటుంది. ఇంకా ఫస్ట్ 50 minutes విజయ్ దేవరకొండని బాగా చూపించారు. ఆయన బాడీ గానీ మొత్తం సినిమా అంతా అట్లో ఆయనకి సిమ్లెస్ గానీ ఇంతకుముందు మనం చూసాం కదా ఆయన 6 packs చూపించడం కానీ అలా అయితే ఉంటుంది. ఇంకా విజయ్ దేవరకొండకి సత్యదేవ్కి వచ్చిన కాంబినేషన్ లో వీళ్ళిద్దరికి చూపించడంలో బాగుంది సినిమాలో. ఇంకా ఓవరాల్ గా సినిమాలో ఇవి పాజిటివ్ అయితే ఇంకా నెగిటివ్ వచ్చేటప్పటికి సినిమాలో కొంచెం 50 minutes బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ బాగుంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి నార్మల్ గా అయితే ఉంది. అదే స్టోరీ అనిపించింది. చాలా మూవీస్ లో చూసాం అదే స్టోరీ అనిపించింది నాకైతే. ఎక్కడో కూడా నార్మల్ అనిపించింది. ఇంకా డైరెక్టర్ గారు ఒకసారి చెప్పారు ఇంకా సెకండ్ పార్ట్ కూడా ఉంటుంది అని చెప్పేసి. మనకి సెకండ్ పార్ట్ రివీల్ చేసినట్టు మనకి ఎక్కడ చెప్పలేదు. ఇంకా ఫస్ట్ పార్ట్ తోనే అయిపోయినట్టు వాళ్ళైతే డైరెక్టర్లు వాళ్ళు అనుకున్నట్టున్నారు. సినిమా ఇక్కడికి ఎండ్ చేద్దాం, సెకండ్ పార్ట్ అంటే ఇంక జనాలు నవ్వుతారని చెప్పేసి ఫస్ట్ పార్ట్ వరకే తీశారు. ఇంకా ఫస్ట్ పార్ట్ లో కూడా నార్మల్ గానే ఉంది. మూవీ అంత హై ఎండ్ గా అయితే లేదు. నా సజెషన్ ఏమంటే మూవీకి వెళ్ళి చూడొచ్చు మీరు. సినిమా అంత గొప్పగా లేదు, అంత నార్మల్గా లేదు, పర్వాలేదు, మామూలుగా అయితే ఉంది సినిమా. ఇంతకుముందు వచ్చిన మూవీస్తో కంటే ఇది కొంచెం పర్లేదు అంతే మూవీ. ఇంకా విజయ్ దేవరకొండకి ఇది ఒక యావరేజ్ మూవీ అనుకొని మనం చెప్పుకోవచ్చు. ఇంకా సత్యదేవ్ గారికి విజయ్ దేవరకొండకి కాంబినేషన్ అయితే బాగుంది. వాళ్ళిద్దరిని బాగా చూపించారు. సత్యదేవ్ గారు ఇంతకుముందు మూవీస్తో తీసుకుంటే దీంట్లో కొంచెం బెటర్గా ఉంది కాంబినేషన్. ఆయన ఒక టాప్ ఎండ్ యాక్టర్ అని చెప్పుకోవచ్చు మనం. ఆయనకి ఇచ్చిన రోల్లో ఆయన జస్టిఫై చేశారు ఎక్కడికైనా. ఈ సినిమాలో కూడా బాగుంది, వాళ్ళిద్దరు బాగా చూపించాడు. ఇంకా సినిమా ఓవరాల్గా అయితే నార్మల్గా అయితే ఉంది, నాకు నచ్చింది. ఇంకా హై ఎండ్ ఏమో కాదు. హీరోయిన్కి ఇచ్చిన రోల్ హీరోయిన్ మామూలుగానే ఉంది. అక్కడక్కడ చూపించారు హీరోయిన్ని. ఒక సాంగ్ అయితే కట్ చేసినట్టు మనకైతే అనిపిస్తుంది. ఒక సాంగ్ మామూలుగా చూపించి ఈ సినిమాలో అయితే నాకైతే కనిపించలేదు. ఓవరాల్గా నా రివ్యూ అయితే 1.5 ఇస్తాను 5కి. నార్మల్గా ఉంది, నాకైతే అంత ఏం నచ్చలేదు, పర్లేదు. ఇంతకుముందు మూవీస్తో పోల్చుకుంటే ఈ సినిమా అంత పర్లేదు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ గాయ్స్.